ఓం శ్రీ గురుభ్యో నమ. గురువుగారికి పాదాభివందనాలు. గురుగారు మీరు చెప్పినట్టుగా సరస్వతి సాధన మొదలుపెట్టాను గురుగారు. పంచోపచార పూజలు చేశాను. సాధన మొదలు పెడుతుండగా గురుగారు నా యొక్క శరీరం మొత్తం ఊగిపోతుంది. నా యొక్క శరీరం ఎట్లా అంటే స్నానం చేసే ఎలా ఉంటుంది అలా చెమటలు పట్టాయి గురుగారు. చెమటలు మొత్తం పట్టి తడిచిపోయాను గురుగారు. చెమటలు విపరీతంగా వస్తున్నాయి. కళ్ళలో నుంచి బాగా నీళ్ళు వస్తున్నాయి గురుగారు. ఆవలింతలు వస్తున్నాయి. కళ్ళలో నుంచి నీళ్ళు విపరీతంగా వస్తున్నాయి. ఒక మనిషి బాధపడితే ఎలా ఏడుస్తాడో అంత ఎక్కువగా నీళ్ళు వస్తున్నాయి గురుగారు. నా శరీరం మొత్తం విపరీతంగా తిమ్మురెక్కిపోయింది, ఊగిపోతుంది. సాధన మొదలుపెట్టిన నోరు మొత్తం గొంతు తీయగా అవుతుంది గురుగారు. ఎలా అంటే అది తిందామన్న స్వీట్ కాదు, తేనె కాదు, అదొక విపరీతమైన తీయదనం గురుగారు. చాలా తీయగా ఉంది. ఎప్పుడు అంత తీయదనం ఎప్పుడు నేను తినలేదు, చూడలేదు. సాధన చేస్తున్నాను. సాధన పూర్తయింది గురుగారు. నిద్రపోయాను. నిద్ర అది ఒక అద్భుతమైన నిద్ర గురుగారు. ఎలా అంటే ఆ యొక్క నిద్ర నేను నా యొక్క జీవితంలో ఎప్పుడు నేను అలా నిద్రపోలేదు. అలా నిద్రపోయాను గురుగారు. నిద్రపోయాను స్వప్నంలో ఎలాంటి స్వప్నంలు రాలేవు, కానీ 2 స్వప్నాలు అయితే వచ్చాయి. ఒకటేమో సంధ్యాకాల సమయంలో కేరళలో అడవిలో పడవలో ప్రయాణం చేస్తున్న నీళ్ళల్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి. సూర్యాస్తమయ సమయంలో పడవలో ఒక్కనే ఉన్నాను. పాములేమో నీళ్ళలో చేపలకు బదులుగా పాములు ప్రయాణిస్తున్నాయి. అదొక స్వప్నం గురుగారు. ఇంకోటేమో మా ఇంట్లోనే నేను పండుకున్న ప్లేస్లోనే ఎవరో ఒక మహర్షి వచ్చి నా యొక్క ఛాతీపై నిమ్మకాయ పెట్టాడు. ఆ నిమ్మకాయ నుంచి పొగలుగా నా నోట్లోకి వస్తున్నాయి. సడన్గా మేల్కొనేసరికి నా కాళ్ళు ఏమో గాలిలో లేచి ఉన్నాయి గురుగారు. నా కాళ్ళు మాత్రమే గాలిలో లేచున్నాయి. ఏదో ఒక స్వప్నం గురువుగారు. ప్రతిరోజు వింతగా నిద్రపోతున్నాను. ఎలా అంటే ఇప్పుడు నిద్రపోయానా, నిద్ర లేచిన తర్వాత నేను ఉన్నది నా ఇంట్లోనే అనే విషయం మర్చిపోయి నిద్ర లేచున్నాను గురువుగారు. అలా నిద్రపోతున్నాను. ఇక ఆఖరి రోజు అయితే సాధన చేశాను గురుగారు. ఆఖరి రోజు పంచోపచార పూజలతో చివరి రోజు చేశాను గురుగారు. సాధన చేస్తూ ఉండగా విపరీతమైన ఆవలింతలు. మొదటి రోజు ఎలాగో చెమటలు పట్టాయో ఆఖరి రోజు కూడా అలాగే చెమటలు పట్టాయి. తర్వాత సాధన చేస్తూ ఉండగా అమ్మవారి కళ్ళల్లో చూడగానే అమ్మవారు కనురెప్పలు కొట్టడం, అటు ఇటు పైకి కిందికి చూడడం ఇలా చేస్తుంది గురుగారు. అమ్మవారి కళ్ళలోకి చూడగానే నా కళ్ళలో నుండి విపరీతంగా కంటిన్యూగా నీళ్ళు వస్తూనే ఉన్నాయి గురుగారు. ఇది గురుగారు సాధన. ఈ యొక్క సాధన నా చేత చేయించినందుకు ధన్యవాదములు గురుగారు. ఇది ఒక విచిత్రమైన అనుభవం. నా జీవితంలో నేనెప్పుడు మర్చిపోలేని ఒక అనుభవం గురుగారు. ఇలా నా చేత సాధన చేయించినందుకు ధన్యవాదాలు గురువుగారు. పాదాభివందనాలు గురువుగారు.